నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అందరూ సాగు చేసే పంటలను ఆరుగాలం కాయ కష్టం చేసి అయిన కాడికి అప్పులు చేసి పంటలు పండించినా దిగుబడి లేకనో మార్కెట్లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే కొండంత ధైర్యంతో కొత్త పంటలపై దృష్టి సారిస్తూ చక్కటి ఆదాయం పొందే రైతులు కొందరే. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అటువంటి వారిలో ఒకరు కోటిరెడ్డి. మిగతా రైతులకు భిన్నంగా కొత్త పంటలను సాగు చేస్తూ రైతులకు కొత్త దారి చూపుతున్న ప్రకాశం జిల్లా రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. మనం ఏదైనా మంచి పని చేస్తే అది 10 మందికి తెలియాలి. దాన్నే ఆచరణలో పెట్టారు రైతు కోటిరెడ్డి. 19 సంవత్సరాలుగా జిల్లాలో ఎవరూ సాహసించని విధంగా ప్రయోగాత్మకంగా చెర్రీ పంటను సాగు చేస్తున్నారు. అది దీర్ఘకాలిక పంటగా దీన్ని పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. అంతర పంటగా జామను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. సాగునీటి తడులు అక్కర్లేదు. చీడపీడల బెడద బొత్తిగా లేదు. పంటను గొడ్లు తింటాయన్న భయం లేదు. దీని కొమ్మలకే ముళ్ళుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చు లేదు. మొక్కలు నాటిన 3వ ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవటమే. కోత కూలీ తప్ప మరే ఖర్చు లేదు. అలా సుదీర్ఘకాలం ఎంచక్క పంట తీసుకుంటూనే ఉండవచ్చు. ప్రకాశం జిల్లాలో రైతు కోటిరెడ్డి ప్రయోగాత్మకంగా చెర్రీ పంటను సాగు చేసి ఇతర రైతులకు మార్గదర్శకులుగా నిలిచారు. ప్రకాశం జిల్లా కొరసపాడు గ్రామానికి చెందిన రైతు కోటిరెడ్డి గతంలో వివిధ రకాల వ్యాపారాలను చేశారు. లాభనష్టాలను పక్కన పెడితే నిత్యం ఒత్తిడే. అవన్నీ వదిలివేసి మానసిక ప్రశాంతత కోసం వ్యవసాయం వైపు అడుగులు వేశారు. అయితే రైతులు అందరూ సాగు చేసే పంటలను కాకుండా వినూత్న పంటలను పండించాలని నిర్ణయించుకున్నారు. కొత్త పంటల గురించి సమాచారాన్ని సేకరించారు. ఆయన దృష్టి చెర్రీ పండ్లపైన పడింది. ఇవి కొండ ప్రాంతాల్లో పెరిగే పండ్లు ఎర్రగా పుల్లగా ఉంటాయి. వీటిని తన పొలంలో సాగు చేయటం మొదలుపెట్టారు. ఈ చెర్రీ ఫ్రూట్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి దీన్ని బండ్ ప్లాంటేషన్ అండి. చెట్లు గట్లో మట్టి కంచెలాగా వేసుకోవటానికి అనేది ఒక ప్రయోగాత్మకంగా జరిగింది. ఇది మనకు కూడా ఉంది. చెర్రీ అనేది మనకి పచ్చగా వస్తుంది కాయ. మేము ఇది కాశీ దగ్గర నుంచి మా వాళ్ళు తీసుకొచ్చారు. ఈ విత్తనం మా వాళ్ళు విత్తనం తీసుకొచ్చిన తర్వాత పింక్ అండ్ వైట్ కలిసి వస్తుంది కాయ. ఈ కాయ మనకి కాశీ దగ్గర నుంచి అయితే వచ్చింది. అయితే విత్తనాలు తీసుకొచ్చారో వాళ్ళు కొంచెం విత్తనాలు ఇచ్చి మాకు కొంచెం మొక్కలు ఇచ్చారు. నేను దాన్ని డెవలప్ చేశాను. నేను దగ్గరగా ఇప్పుడు 19 సంవత్సరాల నుంచి నాకు ఈ పంట వస్తుంది. ఈ పంట మ్యాక్సిమం నేను చెన్నై వరకే అమ్ముతా. చెన్నై వెళ్తుంది అప్పటి నుంచి కూడా. తక్కువ నీటి యాజమాన్యం చోతి వచ్చేది. బండ్ ప్లాంటేషన్ అయితే ఏదైతే వేయాలనుకున్నామో నేను బండ్ ప్లాంటేషన్ వేయకుండా ఎకరాకి 200 మొక్కల లెక్కన దీన్ని ప్లాంటేషన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపు వస్తూనే ఉంది. 3వ సంవత్సరం నుంచి కాపు వస్తుందండి. దీన్ని ఇక్కడ మన రాష్ట్రంలో పెద్దగా అందరికీ తెలియదు. అందరికీ తెలియటం ఏముందండి, మా ఊళ్ళోనే చాలామందికి తెలియదు. కంచి వేసుకుంటే రాయి పెట్టి దానికి బాడ్బడి వైరేసో డైమండ్ మెష్ పెట్టో ఇవన్నీ పెడితే చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని. ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కూడా 6-7 సంవత్సరాలు పోతుంది. ఇది కనుక వేసేస్తే జీవకంచ పాలేకర విధానం దగ్గర నుంచి కూడా పాలేకర చెప్పేది కూడా కంచెగా చేను లోపల పంట ఏదన్నా కంచె మాత్రం ఇది వేసుకుంటే జీవకంచెలాగా పనిచేస్తుంది. అడుగు పంది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మీ చేలోకి వచ్చేదానికి సాహసం చేయదు. దాంతోపాటు 3వ సంవత్సరం నుంచి దీని నుంచి ఆదాయం వస్తుంది. రైతుకి చాలా మేలు జరుగుతుంది. వాక్కాయను ప్రాసెస్ చేసి చెర్రీగా మార్కెట్లో విక్రయించే ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందుకే చెర్రీ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ పంటను గత 19 ఏళ్లుగా సాగు చేస్తున్నారు కోటిరెడ్డి. వాక్కాయ పంటకు ఖర్చు తక్కువ, భద్రత ఎక్కువ. గడ్డిముళ్ళు ఉండే ఈ చెట్లు జోలికి ఎవరూ రారు. కాయలు పుల్లగా ఉండటం వల్ల కోతులు, పందుల బెడద ఉండదు. తక్కువ నీటితోనే వీటిని సాగు చేయవచ్చని కోటిరెడ్డి చెప్తున్నారు. చెర్రీ పంటను ఒక మొక్క చొప్పున ఎకరానికి 200 మొక్కలను నాటారు. ఈ పంటను కోటిరెడ్డి చెన్నై మార్కెట్లో విక్రయిస్తున్నారు. విజయవాడలోనూ చెర్రీ తయారీ పరిశ్రమ ఉండటం వల్ల అక్కడ కూడా కొంత మార్కెటింగ్ చేస్తున్నారు.
దీన్ని మార్కెట్ వచ్చేసి విజయవాడలో కూడా ఫ్యాక్టరీ పెట్టారు ఈ మధ్య. విజయవాడ ఫ్యాక్టరీలో 25 రూపాయలు కిలో కొంటారు. కిలో ఎన్ని కాయలైనా కొంటారు ఆయన. సంవత్సరానికి ఒకసారి ఈ పంట వచ్చేది. దీన్ని ప్రాసెస్ చేస్తే ఈ ప్రాసెస్ చేసి తీపిగా ఉంటుంది. లేకపోతే దీన్ని చింతపండుకు ప్రత్యామ్నాయంగా వాడుకునే కాయ. ఈరోజు 200 రూపాయలు కిలో చింతపండు. దీన్ని కనుక వాడుకుంటే ఆరోగ్యం నెంబర్ 1 ఆరోగ్యం ఉంటుంది. ఎసిడిటీ ఫామ్ కాదు, గ్యాస్ ట్రబుల్ రాదు, ఫ్రీ డైజెషన్ అవుద్ది. అందుకని దీన్ని అందరూ వాడుకునేదానికి ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతోటి పోతుంది. రైతుకి ఎక్కువ లాభం వచ్చింది. చాలా తక్కువ. దీన్ని ప్రకృతి వ్యవసాయంలో చేయొచ్చు. దీనికి ఆర్గానిక్ ఫార్మింగ్లో నెంబర్ 1. ఎందుకంటే దీనికి పెద్ద పురుగు పడదావు, తెగుళ్ళు రావు. దేన్ని ఏ వాతావరణమైనా తట్టుకునేటువంటి అడవి మొక్క. ఇది వైల్డ్ ప్లాంట్ టోటల్గా. చాలా గట్టిగా ఉంటుంది, చాలా ముళ్ళు ఉంటుంది. దీన్ని రైతులకు ఉపయోగపెట్టుకోవాలంటే బండ్ ప్లాంటేషన్ వేసుకోవాలి. బండ్ ప్లాంటేషన్ వేసుకుంటే మంచి ఆదాయంతో పాటు చేతికి నెంబర్ 1 రక్షణ ఇస్తుంది. కోటిరెడ్డి చెర్రీ పంటలో అంతర పంటగా జామ సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జామ సాగు చేయాలంటే తేలిక భూముల్లోనే చేయాలి అని భావిస్తారు రైతులు. కానీ ఈ రైతు నల్లరేగడి భూముల్లోనూ తైవాన్ జామ సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. కాయ నాణ్యంగా వచ్చేందుకు రైతు మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నాడు. ప్రకాశం జిల్లాలో ఒక నానుడు ఉండేది. ప్రకాశం జిల్లాలో జాంకాయ కాయాలంటే గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతం మాత్రమే. దట్టు తేలిక భూములు, తెల్ల భూములు, తేలికపాటి నేల. దాంట్లో కూడా లక్నో 49 అనేది ఒకటి, అలహాబాద్ సఫేద్ అనేది ఒకటి. ఈ 2 రకాలు మాత్రమే ఇప్పటిదాకా, అంటే గత 3 సంవత్సరాల ముందు దాకా మనకి కాయ వచ్చేది. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ బయట నుంచి థాయ్ వెరైటీస్ వచ్చినాయి. థాయ్ వెరైటీస్ వచ్చి మన అగ్రికల్చర్ ఆఫీస్ అయితేనేమి, మన డిపార్ట్మెంట్లో అయితేనేమి, మా బొట్టోళ్ళు ఎవరైనా ప్రాక్టికల్గా చేద్దాం, మన నేలలో ఎందుకు రావనే ఉద్దేశంతో నల్ల భూముల్లో కూడా వస్తాయి. ఎందుకు రావని నేను 8 ఎకరాల తోటలో ఈ మన థాయ్ వెరైటీ ఇప్పటికి 15-16 నెలలైంది. నెంబర్ 1 క్రాప్ వస్తుంది, స్వీట్ ఉంది. దీనికి నేను ఫార్మింగ్ కవర్ అని చెప్పి దానికి క్వాలిటీ మెయింటైన్ అయ్యే దానికోసం ఒక కవర్ తీసుకొచ్చి గుజరాత్ నుంచి. ఆ కవర్ వేస్తే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది ఫ్రూట్. క్వాలిటీ మెయింటైన్ అంటే దీనికి ఆకురాపిడి తగలకుండా, ఆకురాపిడి తగిలిన నల్లమచ్చ వస్తుంది, పురుగు దాని మీద పాకినా నల్లమచ్చ వస్తుంది, ఏదన్నా మైట్స్ వచ్చినా దానికి రసం పీల్చే పురుగు పడ్డా నల్ల మచ్చ వచ్చేస్తుంది, కాయ క్వాలిటీ రాదు. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఆ పాకింగ్ కవర్ వేయాలి. ఈ కవర్ విలువ వచ్చేసి ₹1 అవుద్ది. రూపాయి విలువ వచ్చినా కూడా, ఖర్చు అయినా కూడా నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ అవుద్ది. అందుకోసం నేను క్వాలిటీ కవర్ వాడుతున్నా. చెర్రీ, జామ పంట సాగులో పూర్తి ప్రకృతి విధానాలను అనుసరిస్తున్నారు రైతు కోటిరెడ్డి. రసాయనాల జాడ ఎక్కడా కనపడదు. మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో కోటిరెడ్డి పండించిన పంటకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు, పంట సాగుకు మంచి నీటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకుంటూ ఆధునిక విధానాలను అవలంబిస్తున్నారు. సాగులో పెట్టుబడి తగ్గించుకోవాలంటే రైతులు ప్రకృతి విధానాలను అందిపుచ్చుకోవాలంటున్నారు రైతు కోటిరెడ్డి. ప్రకృతి వ్యవసాయంలో రైతుకు పెద్దగా ఖర్చు ఉండదంటున్నారు. అంతేకాదు, విషం లేని ఆహారాన్ని వినియోగదారులకు అందించిన వారమవుతామని అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం రైతు ప్రత్యేకంగా దేశీ ఆవులను కొనుగోలు చేశారు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి సాగుకు వినియోగిస్తున్నారు. మొదట్లో తన సాగు విధానాలను చూసి ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు ముక్కును వేలు వేసుకుంటున్నారని అంటున్నారు కోటిరెడ్డి. వ్యవసాయంలో ఈ రోజు వచ్చే ఖర్చుల్లా ఈ రసాయనిక ఎరువులు, ఈ రసాయనిక పురుగు మందులు, 75% ఖర్చు వస్తుంది. వీటిని తగ్గించుకోవాలంటే ఎంతైనా పాలేకర విధానం అన్నారు, వాకుబట్ల వారి విధానం అన్నారు, ఇప్పుడు వచ్చింది డీకంపోజర్ అని, వేస్ట్ డీకంపోజర్ అని, వీటిని ఉపయోగపెట్టుకొని సివిఆర్ కల్చర్ అని, ఇట్లాంటి కొత్త ఎన్ని వచ్చినాయి. వీటిలో దేనికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. టోటల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు, మనం తినొచ్చు. అదే విషం లేని ఆహారాన్ని ప్రజలకు కూడా అందించవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. అందరూ దీన్ని ఒకేసారి 10 ఎకరాలు 20 ఎకరాలు చేయమని అంటలేదు. ఒక్కొక్క ఎకరం గ్రాడ్యువల్గా చేసి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసి దీన్ని పెంచుకుంటే రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా బతకొచ్చు. పాలేకర విధానం వల్ల రైతు నష్టాల బాటలో పడే సమస్య లేదు.
ఎందుకంటే ఎప్పుడైతే ఆ అడుగు తీసి రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు అనే అడుగు తీసి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టామో అక్కడే 50% ఎక్స్పెన్స్ తగ్గిపోయినాయి. ఒక బస్తా ఎరువు అనాలంటే దగ్గర 1000-1200 రూపాయలు తక్కువ కాదు. అదే బస్తా ఎరువుని 70-100 రూపాయలతోటి మనం జీవామృతం వాడితే దానికి 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పుల పొడి ఇట్లాంటి దాంతో ఒక ఎకరాకి 1000 రూపాయలు విలువ చేసే ముందు 75-80 రూపాయలతోటి మనం తయారు చేసుకుని వేసుకోవచ్చు. ఇది ప్రస్తుత కాలంలో చాలా ఉపయోగపడేటువంటి వ్యవసాయం. దీంట్లో నష్టం వచ్చే సమస్య లేదు. నువ్వు 30 బస్తాలు సత్త వేయాలి మిరప తోటకి, దీంట్లో వేసే పని లేదుగా. 30 బస్తాలు సత్వ వచ్చింది 35,000 రూపాయలు వట్టి సత్వ అవుతుంది. ఎప్పుడైతే అంత మెత్తదనంగా పెరిగే సత్వ వాడుతున్నామో అదే రేషియోలో పురుగు వచ్చింది. అదే రేషియోలో పురుగు ముందు కొట్టాలా, పెరిథ్రాయిడ్స్ కొట్టాలా. సింబుస్లు పొక్కులేన్లో కొడితేనే కానీ సస్టైన్ కాదు. ఎప్పుడైతే దీంట్లోకి వచ్చామో 75% ఖర్చే తగ్గిపోయింది. దానివల్ల రైతు నష్టపోయే సమస్య లేదు. ఒక సంవత్సరం సరిగా పంట పండినా నీకు ఆ పద్ధతులు చేసి పండకపోయినా రెండో సంవత్సరం గ్యారెంటీగా పండుతుంది. దాంట్లో డౌటే లేదు. ఇబ్బంది పడాల్సిన పని అంతకన్నా లేదు. వాన రాకడ ప్రాణం పోకడైనా తెలుసుకోవచ్చు, కానీ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకుని సౌరశక్తి ద్వారా పంటలకు అవసరమైన నీటిని అందిస్తున్నారు. నేను టోటల్గా నా కల్చర్ అంతా సోలార్ పవర్లోనే జరుగుతుంది. ఒక్కటి మాత్రమే కరెంట్ మోటార్ ఉంది, అది కూడా ఈ 7 hours పవర్ మీద ఉంది. సోలార్ అయితే రైతుకి చాలా ఉపయోగపడుతుందండి. రైతు ఈరోజు గవర్నమెంట్ ఏ అయితే ఈ ఫెసిలిటీసు ఏ అయితే ఏర్పాటు చేసినాయో ఇవన్నిటిని ఉపయోగించుకొని సోలార్ విద్యుత్ ఈరోజు నేను 55,000 రూపాయలు డబ్బులు కట్టాను. ఆ రోజు నాకు సోలార్ పవర్ ఇచ్చారు. అది ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ జలసిరి కింద 25,000 రూపాయలు డబ్బులు కడితేనే బోర్ కూడా వాళ్ళు వేస్తారు, మొత్తం ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే బిగిస్తారనే కార్యక్రమం వచ్చింది. చాలా ఉపయోగపడుతుంది రైతులకి. కరెంట్ తోటి అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది. సోలార్లో అయితే పొద్దున్నే ఎండ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఎండ పోయిన దాకా నీళ్ళు వస్తూనే ఉంటాయి. దానికోసం ఫామ్ పాండ్ తీసుకున్నాం, వచ్చిన నీళ్ళన్నీ ఫామ్ పాండ్కి పెట్టుకుంటాం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. చాలా ఈజీగా ఉంది. అదే పవర్ తోటి అయితే ఎక్స్పెన్సివ్. ఎంత అవుద్దో కరెక్ట్గా ఎక్స్పెక్ట్ లెక్కలు అయితే చెప్పలేం, కానీ ఎక్కువ ఖర్చు అవుద్ది. అది రైతుకి చాలా ఉపయోగపడుద్ది. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన స్కీమ్స్. దాన్ని ఉపయోగపెట్టుకొని రైతులు పురాతన పద్ధతి కాకుండా ఈరోజు ఉండే వ్యవసాయం కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటే రైతు ఊరేసుకోవటమో ఆత్మహత్యలు చేసుకోవటం అనేవి అంత అవసరం లేదని గ్యారెంటీగా చెప్పగలను నేను. అయ్యో పిచ్చి పనులు, వాళ్ళు 20 ఎకరాలు పత్తి వేసారు, వీళ్ళు 30 ఎకరాలు మిరప తోటలు వేసారని చెప్పి వేస్తే తప్పితే ఈరోజు ఉండే గవర్నమెంట్ ఇచ్చే ఏ అయితే ఉపయోగకరమైనటువంటి సబ్సిడీస్ ఉన్నాయో హార్టికల్చర్ దగ్గర నుంచి అన్ని పంటలకి సబ్సిడీస్ ఇస్తున్నారు. వాటిని ఉపయోగపెట్టుకొని జాగ్రత్తగా కనుక వ్యవసాయం చేసుకుంటే ఏమి సావాల్సిన పని లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ఎక్కడా నీటిని వృధా చేయకుండా డ్రిప్ పద్ధతిలో పంటకు నీరును అందిస్తున్నారు. నా దగ్గర ఆవులేదు. అప్పుడు ఎక్కడికో పోయి అక్కడ పంచతం పేడ తీసుకొని వస్తుంటే ఆ జీబులు వేసుకొని కారులు వేసుకొని కోటెడ్డికి పిచ్చి పెట్టింది, ఈ పేడ పంచతం చేసుకొస్తున్నాడని ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు జనం. అదొక రకంగా. అయితే నేను దేనికి వెనక్కి పోయో లేకపోతే సిగ్గుపడో భయపడో కాదు. ఎందుకు జరగదు, ఇంత లాభం చేస్తున్నారు, మహారాష్ట్ర నుంచి ఆయన వచ్చి ఇన్ని సంవత్సరాల అనుభూతితో చేస్తున్నారని వాగుభట్ల వారు ఆ రోజు చెప్పారు. దాన్ని చూశాను, దాని గురించి 10 మంది దగ్గర నుంచి తెలుసుకున్నాం. చేసిన క్షేత్రాలు వెళ్ళి చూశాను. వాళ్ళు చేస్తున్నాక మనం ఎందుకు చేయలేము, మనకెందుకు రాదు అనే ఒక దృఢమైన సంకల్పంతో నేను మొదలుపెట్టింది. నాకు సక్సెస్ రేటే వచ్చింది, కానీ నేనేం డిస్కరేజ్ కాలేదు. నాకు సక్సెస్ రేట్లోనే ఉన్నా. ఈరోజు కంప్లీట్గా రోడ్డు మీద చేనే వేసా, 8 ఎకరాలు జామ వేసా, ఇంతవరకు ఏం కొట్టలేదు. ఈరోజు కాయ బ్రహ్మాండంగా ఉంది. 60 రూపాయల మార్కెట్లో రోడ్డు మీద పెట్టి కాయలు అమ్ముతున్నాం. 60 రూపీస్, 60 రూపాయలు కేజీ కాయలు. పొద్దున్నే వస్తే మధ్యాహ్నానికి ఉండవు. అందరికి ఒంగోలు నుంచి వచ్చి కాయలు తీసుకుపోతున్నారు. ఆర్గానిక్కే కావాలని ఇవాళ జనం అనుకుంటున్నారు. రైతు ఆర్గానిక్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరం పంట గ్యారెంటీగా వస్తుంది. ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అండదండగా నిలుస్తున్నారు. పంట సాగులో ఎదురయ్యే సమస్యలకు తగిన సలహాలు, సూచనలను అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల క్రితం వరకు డ్రిప్ ఇరిగేషన్ అంటే దాదాపు ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు దాదాపు 70 నుంచి 80% మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ కిందకి తీసుకురాగలిగినాము ఈ ప్రాంతంలో.
అనేక గ్రామాలు పూర్తి స్థాయిలో డ్రిప్ ఇరిగేషన్కి వచ్చి దీనివల్ల పెట్టుబడులు దాదాపు 30 నుంచి 40% తగ్గిపోతుందని ప్రతి రైతు మాకు చెప్తా ఉన్నారు. కాలువలు కట్టడము, నీళ్లు కట్టడము, ఎరువులు చల్లడము ఇట్లాంటి కష్టాలు ఏం లేకుండా రైతు హ్యాపీగా ఈరోజు వ్యవసాయం చేసుకునే పరిస్థితి డ్రిప్ ఇరిగేషన్ మరియు డ్రిప్పులో ఎరువులు ఇచ్చేటువంటి ఫర్టిగేషన్ ద్వారా ఏర్పడింది. రైతులు ఏ పంట సాగు చేయాలనుకున్నా ముందుగా పంటపై అవగాహన పెంచుకోవాలంటున్నారు ఈ రైతు. పూర్తి ప్రణాళికాబద్ధంగా సాగులో అడుగులు వేస్తే రైతుకు ఎలాంటి నష్టాలు కష్టాలు దరిచేరవంటున్నారు. ఆత్మహత్యలన్నా ఊసే ఉండదంటున్నారు. సాగులో వినూత్నంగా ఆలోచించడం వల్ల ప్రతి రైతు ఖచ్చితంగా విజయం సాధించగలడని రైతు కోటిరెడ్డి చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను మంచి ఆదాయాన్ని పొందాలంటే రైతులు ఆధునికత వైపు అడుగులు వేయాలని సూచిస్తున్న కోటిరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చర్యను ఎంచుకుంది ఎందుకంటే తక్కువ నీటి యాజమాన్యంతో వస్తుంది. దీని తర్వాత వాటర్ యాప్, దీని తర్వాత వచ్చేసి గ్రీన్ యాపిల్ బేర్, దాని తర్వాత వచ్చేసి జామ. తక్కువ నీటితోటి ఎక్కువ పంటలు దిగుబడి కావాలంటే ఈ 3 రేషియోలో ఉన్నాయి. ఈ వైల్డ్ మొక్కలు వాటి తక్కువ నీటితోటైనా పండుతాయి. తర్వాత వచ్చేసి జామ కొంచెం ఎక్కువ నీళ్లు కావాలా, నాకు నీళ్లు పడ్డాయి, బోర్లు పడ్డాయి కాబట్టి నా సాయిలోనే టెస్ట్ చేయలేని ఉద్దేశంతో నేనే తెచ్చాను. అక్కడ పోయి మొక్క తీసుకొచ్చి వేశాను. చాలా బ్రహ్మాండమైన క్రాప్స్ వచ్చినాయి. రైతులు ఇస్తున్నారు, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు, పోతున్నారు, వేస్తున్నారు. ఏదైనా సరే రైతుకి 1కి 4 సార్లు తిరిగి తెలుసుకొని అప్పుడు వేసుకోవాలి. ఇది మా సలహా. సాగులో వినూత్నంగా ఆలోచించడం వల్ల ప్రతి రైతు ఖచ్చితంగా విజయం సాధించగలడని రైతు కోటిరెడ్డి చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను మంచి ఆదాయాన్ని పొందాలంటే రైతులు ఆధునికత వైపు అడుగులు వేయాలని సూచిస్తున్న కోటిరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.